హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభా गिरिवरधारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदानंदना ब्रज जन रंजन, यशोदानंदना ब्रज जन रंजन, यशोदानंदना ब्रज जन रंजन, यशोदानंदना ब्रज जन रंजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते, गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च, पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे।
ఈరోజు మనము తృతీయ స్కందము శ్రీమద్ భాగవతం 6వ అధ్యాయం 31వ శ్లోకం నుంచి నేర్చుకుందామండి. బాహుభ్యో వర్తతా క్షత్రం క్షత్రియాస్తదనువ్రతా యోజాతస్త్రాయతే వర్ణాన్ పౌరుషాకంఠకక్షతాత్. అటు పిమ్మట విరాట్ రూపం యొక్క బాహువుల నుండి క్షత్రము ఉద్భవించెను. చోరులు దుర్మార్గుల ఉత్పాతముల నుండి సంఘమును రక్షించుట ఎనడి క్షత్రియ ధర్మమును అనుసరించుచు అట్టి శక్తి సంబంధమున క్షత్రియులు సైతము ఉనికిలోనికి వచ్చిరి. శశికళ మాతాజీ, మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యం బై జయశ్రీల ప్రపోదుల వారికి జై. దివ్యమగు వేద జ్ఞానం పట్ల ఆపేక్ష అనగా ఉన్ముఖత అనేది యోగ్యతను బట్టి బ్రాహ్మణులు గుర్తింపబడినట్లుగా చోరులు మరియు దుర్మార్గుల నుండి సంఘ పరిరక్షణను బట్టి క్షత్రియులు గుర్తింపబడుదురు. ఈ శ్లోకమునందు అనువ్రత అను పదం ప్రధానమైనది. చోరులు దుర్మార్గుల నుండి సంఘమును రక్షించుటన్నది క్షత్రియ ధర్మమును పాలించువాడు క్షత్రియుడు అని పిలువబడు. కేవలం క్షత్రియునిగా జన్మించినంత మాత్రమున మనుజుడు క్షత్రియుడు కాబోడు. వర్ణ వ్యవస్థ అన్ని వేళలా గుణం పైననే ఆధారపడును గాని జన్మపై కాదు. జన్మ అన్నది కేవలము బాహ్య భావనం మాత్రమే. అది ఎన్నడను వర్ణాశ్రమముల ముఖ్య లక్షణము కాదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనువారి యోగ్యతలు భగవద్గీత 18.41 నుంచి 44 వరకు యందు విశేషంగా పేర్కొనబడినవి. ఒకరిని ఏదేని ఒక ప్రత్యేక వర్గమునకు చెందిన వారిగా తీర్మానించుటకు పూర్వము ఆయా యోగ్యతలన్నీను అవసరం అగునని అవగతం చేసుకొనవలెను. వేదవాంగ్మయం నందు విష్ణు భగవానుడు సర్వదా పురుషుడు అని పేర్కొనబడు. నిజమునకు పురుష శక్తియే పరాశక్తి లేదా పరా ప్రకృతి. పురుషుని ఉన్నతతర శక్తి అయినప్పటికీ జీవులు సైతము కొన్ని మార్లు పురుషులుగా పేర్కొనబడుతుంది. పురుషుని అనగా భగవాన్ని బాహ్య శక్తిచే భ్రమితులై జీవులు తమకు వాస్తవమునకు యోగ్యత లేనప్పటికీ తమను తాము పురుషునిగా భావింతురు. నిజమునకు భగవానుడే రక్షణ శక్తిని కలిగి ఉన్నాడు. త్రిమూర్తులకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరంలో తొలి రూపము సృజన శక్తిని కలిగి ఉండగా రెండవ రూపము రక్షణ శక్తిని, మూడో రూపము విలయ శక్తిని కలిగి ఉన్నవి. ప్రజలకు అనగా స్థలమందు జలమందు జన్మించిన సమస్త జీవులకు రక్షణము నొసగుటయందు క్షత్రియులు పురుషునికి ప్రాతినిధ్యము వహింపవలసి ఉన్నందున పురుష అనేది ఈ శ్లోకమునందలి పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. అనగా రక్షణమన్నది మానవులు, జంతువులు ఇరువురికి ఉద్దేశింపబడినది. కానీ నవీన సమాజమున చోరులు, దుర్మార్గుల హస్తముల నుండి ప్రజలు రక్షణము నొసగబడు. నవీన గణతంత్ర దేశము అనగా క్షత్రియులు లేనట్టిది. కేవలము వైశ్యులు మరియు శూద్రుల ప్రభుత్వం మాత్రమే అయి ఉన్నది. పూర్వం వలె బ్రాహ్మణులు మరియు క్షత్రియులను కూడినట్టిది కాదు. మానవులకు, జంతువులకు రక్షణము నొసగిన కారణమున ధర్మరాజు మరియు అతని మనుమడు పరిషత్ మహారాజు నిజమైన క్షత్రియ రాజులై ఉండిరి. కలిపురుషుడు ఒక ఆవును చంప యత్నించినప్పుడు పరిషత్ మహారాజు శీఘ్రమే ఆ దుర్మార్గుని వధింప సంసిద్ధుడయ్యను. పిదప ఆ కలిపురుషుని అతడు తన రాజ్యము నుండి తరిమివేశను. పురుషుని అనగా విష్ణు భగవాన్ని ప్రతినిధి చిహ్నమయి మది వైదిక నాగరికతను అనుసరించి యోగ్యుడగు క్షత్రియరాజు భగవానికి ఒసగబడినంతటి గౌరవము ఒసగబడును. ప్రజలకు రక్షణము నొసగుచు అతడు భగవానికి ప్రాతినిధ్యం వహించుటయే అందులకు కారణం. నేటి ఎన్నుకోబడిన దేశాధినేతలు దొంగతనం నుండి రక్షణము కల్పింపజాలరు. కనుకనే బీమా సంస్థ నుండి ప్రతి ఒక్కరూ రక్షణ పొందవలసి వచ్చుచున్నది. నవీన మానవ సంఘం నందలి సమస్యలన్నీను యోగ్యులకు బ్రాహ్మణులు, క్షత్రియులు లేని కారణములను నామమాత్ర ఎన్నికలచే వైశ్యులు, శూద్రుల ప్రభావము అమిత మగుట వలన కలుగుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.
మీ మాటలు వినిపించడం లేదు ప్రభుజీ, మాటలు వినిపించడం లేదు. హరే కృష్ణ మాతాజీ. సో ఇంతకీ నిన్నటి శ్లోకంలో మనం చూసాం ఏ విధంగా అయితే కనుక బ్రాహ్మణులు ఆ యొక్క విరాట రూపం యొక్క ముఖం నుంచి వాళ్ళు ప్రకటితమయ్యారు అని చెప్పి చూసాం అన్నమాట. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు? సో తర్వాత బ్రాహ్మణులు ప్రకటితమైన తర్వాత ఈ యొక్క విరాట రూపము యొక్క బాహువుల నుంచి క్షత్రియులు వాళ్ళు ఉద్భవించారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ పని ఏమిటి అంట? చోరులు మరియు దుర్మార్గుల ఉత్పాతాల నుంచి సంఘాన్ని రక్షించడం అనేటువంటిది ఆ యొక్క క్షత్రియుల యొక్క ముఖ్య కర్తవ్యం అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యొక్క క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తూ వాళ్ళు ఆ యొక్క శక్తి సంబంధంన క్షత్రియులు వాళ్ళు కూడా ఎగ్జిస్టెన్స్ లోకి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది అనమాట. సో మనకి చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు అనమాట. మనకి భగవద్గీతలో కూడా మనకి చతుర్వర్ణం మయా సృష్ట్యం గుణకర్మ విభాగశః. సో ఎలా డిసైడ్ చేస్తారు ఈ యొక్క క్షత్రియులు గాని బ్రాహ్మణులు గాని వైశ్యులు గాని ఎలా డిసైడ్ చేస్తారు అంటే కనుక వాళ్ళ యొక్క పుట్టుకతోటి వచ్చినటువంటిది కాదనమాట. సో వాళ్ళ యొక్క గుణము అదే విధంగా కర్మలు వాళ్ళు ఏ విధమైనటువంటి కర్మలు చేస్తారు అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళకి డిసైడ్ అవుతుంది అనమాట. ఒక క్షత్రియుడికి పుట్టినటువంటి వ్యక్తికి అటువంటి లక్షణాలు లేకపోతే కనుక అతన్ని ఏమంటారు? అతన్ని క్షత్రియుడిగా పరిగణించరు, క్షాత్రబంధు అని అంటారు అనమాట. అదేవిధంగా బ్రాహ్మణుడికి పుట్టినటువంటి వ్యక్తికి బ్రాహ్మణుల యొక్క లక్షణాలు లేకపోతే కనుక అతన్ని ఏమంటారు? బ్రాహ్మణ బంధు అని చెప్పని అంటారు, కానీ అతన్ని బ్రాహ్మణుడు అని చెప్పి పిలవరు అనమాట. ఇక్కడ పురుషుడు అనేటువంటి పదం వాడారనమాట. సో యాక్చువల్ గా పరమ పురుషుడు ఎవరు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే అనమాట. సో కానీ ఏమవుతుంది? ఈ యొక్క ఒక్కొక్కసారి పురుషులందరూ కూడా ఏమవుతారు? నేనే యజమానిని అని భావించి వాళ్ళు కూడా వాళ్ళని పురుషులుగా వాళ్ళు భావించుకుంటారన్నమాట. సో మనకి చూస్తే గనక మనకి ఈ యొక్క ముగ్గురు అన్నమాట త్రిగుణాలకి అధిపతి ఎవరైతే ఉన్నారో బ్రహ్మదేవుడు, అదే విధంగా విష్ణుమూర్తి, అదే విధంగా ఆ యొక్క శివుడు, ముగ్గురు కూడా ఏంటంటే గనక సత్వగుణం, రజోగుణం, తమో గుణానికి వాళ్ళు ఆ యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారన్నమాట వాళ్ళు. సో ఇక రజోగుణానికి బ్రహ్మదేవుడు కాగా, సత్వగుణానికి విష్ణువు, తమో గుణానికి ఈయన శివుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారనమాట. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? క్షత్రియుల యొక్క ముఖ్య ధర్మం ఏమిటి? సో ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ విష్ణు అయితే కనుక ఆయన పురుష, ఆయన ఏం చేస్తూ ఉంటారంటే కనుక అందరికీ కూడా రక్షిస్తూ ఉంటారన్నమాట ఆయన. సో ఈ యొక్క కింగ్ ఎవరైతే కనుక దేశానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి, క్షత్రియుడు ఎవరైతే ఉన్నారో, నిజమైనటువంటి క్షత్రియుడు అయితే కనుక ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చక్కగా రక్షణ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. సో ప్రజలకు మాత్రమే కాదు, జంతువులకు కూడా వాళ్ళు రక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ధర్మరాజు, పరీక్షిత్ మహారాజు, ఈ విధంగా వాళ్ళందరూ కూడా క్షత్రియ రాజులై ఉన్నారన్నమాట. సో మనం చూసాం శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో ఎప్పుడైతే కనుక కలిపురుషుడు ఆ యొక్క ఆవుని ఇబ్బంది పెడుతున్నారో, ఆవు యొక్క పాదాలని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడో, అప్పుడు ఏమైంది? ఆ యొక్క పరీక్షిత్ మహారాజు వెంటనే ఆ దుర్మార్గుణ్ణి చంపడానికి ఆయన ప్రయత్నించారనమాట. వెంటనే కలిపురుషుడిని కూడా ఆయన యొక్క రాజ్యం నుంచి బయటకు పంపించేశారనమాట. సో క్షత్రియుడు అనేటువంటి వాడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? విష్ణువు లాగా ఆయన కూడా ఏం చేస్తూ ఉంటారు? ప్రజలని అందరినీ కూడా, సమాజాన్ని అంతటిని కూడా రక్షిస్తూ ఉంటారు. కాబట్టి విష్ణువుకి ఎంతైతే గౌరవం ఇస్తారో అంతే గౌరవము ఆ యొక్క రాజుగారికి కూడా ఇస్తారనమాట. కానీ ప్రస్తుతం కలియుగంలో ఉన్నటువంటి చాలా దేశాల యొక్క రాజులు అందరూ కూడా ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వాళ్ళే ఒక రకంగా చూస్తే కనుక చాలా దొంగలకంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ క్వాలిటీస్ గానీ, లేకపోతే క్షత్రియ క్వాలిటీస్ గానీ వాళ్ళు లేకుండా యొక్క వైశ్యులు, శూద్రుల యొక్క లెవెల్‌లో ఉండి వాళ్ళందరూ మూలంగా ఏమవుతుంది? ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఏం చేస్తున్నారు? అందరూ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్‌లు అనేవి తీసుకోవాల్సి వస్తోందన్నమాట. థెఫ్ట్ ఇన్సూరెన్స్ అలాగా అన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది. విసోవర్తంత తస్యోర్వో లోకా వృత్తికరీర్విభో వైశ్యస్తాదుద్భవో వార్తం రుణాం యా సమవర్తయాత్. ధాన్యోత్పత్తి మరియు ప్రజలకు వాటి పంపిణీ అనేది జనులందరి జీవనాధారము విరాట్ రూపం యొక్క ఊరుపుల నుండి ఉత్పన్నమయ్యను. అట్టి కార్యనిర్వహణము చేపట్టేటి వణిజులు వైశ్యులు అని పిలువబడుదురు. నాగం సునీత మత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. భాష్యం బై శీలా ప్రభుపాద్ కీ జై. మానవ సంఘము నందలి జీవనాధారము ఇచ్చట స్పష్టముగా వ్యవసాయము, వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ
అని పేర్కొనబడినది. ఆ కార్యక్రమము రవాణా, వడ్డీ వ్యాపారము మొదలగు వారిని కూడి ఉండును. ఫ్యాక్టరీ అనున్నది కృత్రిమ జీవనాధారము మాత్రమే. ముఖ్యముగా అతిపెద్ద కర్మాగారములు సంఘమునందలి సర్వ సమస్యలకు కారణమై ఉన్నవి. వైశ్యులు విసహనందు నియుక్తులైన వారు. కర్మలు గోరక్షణము, వ్యవసాయము, వాణిజ్యమని భగవద్గీత యందు తెలుపబడినది. మానవుడు తన జీవనార్థము ఆవు మరియు వ్యవసాయ క్షేత్రముపై నిశ్చింతగా ఆధారపడవచ్చునని ఇదివరకే మనము చర్చించి ఉన్నాము. వడ్డీ వ్యాపారము మరియు రవాణా ద్వారా ఉత్పత్తులు వినిమయము అనున్నది ఈ విధపు జీవనము యొక్క విభాగమై ఉన్నది. వైశ్యులు అనేకమగు ఉపవిభాగములుగా విభజింపబడి ఉన్నారు. వారిలో కొందరు క్షేత్రి, భూస్వాములు అని పిలువబడుదురు. మరికొందరు కృష్ణ పౌలమును దున్నువారు అని పిలువబడుదురు. ఇంకొందరు తిలవణికులు, ధాన్యమును ఉత్పత్తి చేయువారు అని పిలువబడుదురు. మరికొందరు గంధవణికులు, మసాలా దినుసులు అమ్మేడివారు అని పిలువబడగా, ఇంకొందరు సువర్ణ వణికులు, బంగారము వడ్డీ వ్యాపారం నందు వణిజులు అని పిలువబడుదురు. బ్రాహ్మణులు బోధకులుగాను గురువులుగాను వర్తించగా, క్షత్రియులు పౌరులను దొంగలు మరియు దుర్మార్గుల హస్తముల నుండి కాపాడుదురు. ఇక వైశ్యులు ఉత్పత్తి మరియు పంపిణీ బాధ్యతను స్వీకరింతురు. ఈ కర్మలలో వేటి యందును స్వతంత్రముగా వర్తింపజాలని అల్పజ్ఞ వర్గమునకు చెందిన శూద్రులు తమ జీవనార్థమై 3 ఉన్నత తరగతులను సేవించుటకు ఉద్దేశింపబడిరి. పూర్వకాలమున బ్రాహ్మణులకు అవసరమగు జీవనావసరములు నన్నింటినీ క్షత్రియులు వైశ్యులే ఒసగెడివారు. జీవనార్థమును సంపాదించుకొను సమయము బ్రాహ్మణులు కలిగి ఉండకపోవటయే అందులకు కారణం. క్షత్రియ వైశ్యుల నుండి శూద్రుల నుండి పన్నులు వసూలు చేసేడివారు. కానీ బ్రాహ్మణులు మాత్రము ఆదాయపు పన్ను లేదా భూమి రాబడి చెల్లించుట నుండి మినహాయింపబడేడివారు. ఆ మానవ సంఘ విధానము ఎంత చక్కగా ఉండెననగా, ఎట్టి రాజకీయ, సాంఘిక, ఆర్థిక ఉపద్రవములే ఉండేడివి కావు. అనగా శాంతిమయ మానవ సమాజమును కొనసాగించుటకు వివిధ వర్ణ విభాగములు ఇది పరమావశ్యకమై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నెక్స్ట్ తర్వాత ఎవరు ఉద్భవించారంట? ఆ యొక్క విరాట పురుషుని యొక్క ఊరువుల నుంచి ఎవరు ఉద్భవించారంట? ఆ యొక్క వైశ్యులు వాళ్ళు ఉద్భవించారంట. సో వైశ్యుల యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటి? ధాన్యాన్ని ఉత్పత్తి చేయడము, అదేవిధంగా ప్రజలకు వాటిని పంపిణీ చేయడం. సో ఇది వాళ్ళ యొక్క పని అన్నమాట. సో ఈ విధమైనటువంటి పనిని చేపట్టే వాళ్ళని ఏమంటారు? వైశ్యులు అని అంటారు అన్నమాట. సో మానవ జీవితంలో మనకంతా కూడా ఆధారం దేని మీద? విసహ అన్నమాట. అంటే వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో కాబట్టి అది ఎలా జరుగుతుంది? మళ్ళీ ఆ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని వాళ్ళు రవాణా చేయడం, వడ్డీ వ్యాపారం చేయడము, ఇవన్నిటి మీద కూడా మళ్ళీ ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. మనకి ఈ యొక్క వైశ్యుల్లో కూడా ఒక 5 రకాల మంది ఉంటారన్నమాట. సో కొంతమంది ఏమిటి? భూస్వాములు ఉంటారన్నమాట. సో కొంతమంది ఏంటంటే కనుక కృష్ణ యొక్క పొలాన్ని దున్నేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో కొంతమందిని ఏమంటారు? తిలవణికులు, అంటే ధాన్యాన్ని ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. గంధవణికులు అంటే గనక మళ్ళీ మసాలా దినుసుల్ని అమ్మేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అన్నమాట. ఇంకా కొంతమంది ఎవరు ఉంటారు అంటే గనక సువర్ణ వణికులు, బంగారం అమ్మేటువంటి వాళ్ళు, అదేవిధంగా వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అన్నమాట. సో బ్రాహ్మణుల యొక్క పని ఏంటి? వాళ్ళు సమాజానికి గురువుల కింద వాళ్ళు ఉంటారు. యొక్క క్షత్రియుల యొక్క పని ఏమిటి? వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క వైశ్యుల యొక్క పని ఏమిటి? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు, కృషి, గోరక్షము, ఈ 2 పనులు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాణిజ్యం, ఈ 3 రకాలైనటువంటి పని కూడా వైశ్యులు చేస్తూ ఉంటారు అన్నమాట. సో బ్రాహ్మణుల్ని ఎవరు పోషిస్తారు అంటే కనుక వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఈ యొక్క ఆహారం సంపాదించడం వీటి మీద వాళ్ళు ఎక్కువ పెట్టారనమాట సమయం అంతా కూడా. సో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా రాజులు, అదే విధంగా ఈ యొక్క వైశ్యులు కూడా వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటారనమాట. ఇంకా క్షత్రియులు ఏం చేస్తూ ఉంటారు? ఈ యొక్క వైశ్యులు అదే విధంగా శూద్రుల మీద వాళ్ళు ఏం చేస్తారు? ట్యాక్సులు వేస్తారనమాట. పన్నులు వేసి వాళ్ళ ద్వారా రాజ్యం అంతా కూడా వాళ్ళు నడుపుతూ ఉంటారనమాట. సో ఈ యొక్క ట్యాక్స్లు అనేటువంటి ఎవరి మీద ఉండవు? బ్రాహ్మణుల మీద మాత్రం వేసేవాళ్ళు కాదనమాట. సో ఈ విధంగా ఉన్నా సరే అందరూ కూడా చక్కగా వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు అనమాట. సో
ఉన్నత కులాల వాళ్ళు ఏంటంటే గనక కింద కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా తక్కువగా చూడడం గాని, వాళ్ళని బాధ పెట్టడం గాని అలాంటివి చేసేవారు కాదు. సో, కింద ఉన్నటువంటి వాళ్ళని ఎలా అంటే గనక ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళనమాట. రక్షణ బాధ్యతాయుతంగా వాళ్ళ మీద చూసుకునేవాళ్ళనమాట. సో, అలా ఉండబట్టి సమాజంలో చాలా అంతా హార్మోనియస్‌గా ఉండేదనమాట. చాలా ప్రశాంతంగా ఉండేది అందరికి కూడాను. కానీ కలియుగం ఎప్పుడైతే గనక మొదలయ్యిందో ఏమైందండి? యొక్క పైన ఉన్నత కులాల వాళ్ళు కింద కులాల వాళ్ళని అజమాయిషీ చేయడం, వాళ్ళని బాధ పెట్టడము, వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం ఇవన్నీ కూడా చేయడం మొదలుపెట్టారు కాబట్టి, వాళ్ళకి తిరగబడడము, ఇప్పుడు మనకున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అన్నమాట. కానీ సరైనటువంటి పద్ధతిలో చేస్తే గనక ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, ఇక ఎవరైతే గనక సొంతంగా వాళ్ళు ఏ పని కూడా చేయలేరో, అటు బ్రాహ్మణుల యొక్క లక్షణాలు గాని, క్షత్రియుల యొక్క లక్షణాలు గాని, వైశ్యుల యొక్క లక్షణాలు గాని ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా ఏంటి ఈ ముగ్గురు వర్ణాల వాళ్ళకి కూడా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారన్నమాట. సో, వాళ్ళు శూద్రులన్నమాట. పద్మ్యాం భగవతో జజ్ఞే శుశ్రూషా ధర్మ సిద్ధయే తస్యాం జాతః పురో శూద్రా యద్వృత్యా తుష్యతే హరే. పిదప ధార్మిక కర్మలను పూర్ణము కావించుటకు దేవదేవుని పాదముల నుండి సేవ ప్రకటమయ్యను. సేవ ద్వారా భగవానుని సంతృప్తపరచడి శూద్రులు పాదములందు నెలకొని ఉన్నారు. శ్రీదేవి అడప మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము. సకల జీవులకు నిజమగు సహజ ధర్మము సేవయే. దేవదేవుడగు శ్రీకృష్ణునికి సేవను గూర్చుటకే వారు ఉద్దేశింపబడిరి. ఆ సేవాభావము ద్వారా వారు ధార్మిక పూర్ణత్వమును పడేయగలరు. సిద్ధాంత పరజ్ఞానమును పొందుటకు కేవలము కల్పనము కావించుట ద్వారా ఎవరును అట్టి ధార్మిక పూర్ణత్వమును పడేయజాలరు. ఆధ్యాత్మిక వాదుల యందలి జ్ఞానుల విభాగమునకు చెందినవారు ఆత్మను అనాత్మ నుండి వేరు చేయుటకు కేవలము కల్పనము కావించుచు పోవుదురు. కానీ జ్ఞానము ద్వారా ముక్తిని వడిసిన పిమ్మట ఆత్మ యొక్క కర్మలు ఏమిటనేది విషయమున వారి చెంత ఎట్టి సమాచారము లేదు. విషయమును యథాతథముగా నిరుగుటకే కేవలము మానసిక కల్పనలు చేయొచ్చు శ్రీకృష్ణ భగవానుని దివ్యమకు ప్రేమపూర్వక సేవయందు నియుక్తులు కానివారు కేవలము తమ కాలమును వృధా కావించుచున్నారని చెప్పబడినది. ధర్మమును పూర్ణము కావించు కొరకే భగవానుని పాదముల నుండి సేవా నియమమును ఉత్పన్నమైనదని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. కానీ ఈ సేవ భౌతిక జగమునందలి సేవాభావనకు భిన్నమైనట్టుది. భౌతిక జగమునందు ఎవడును సేవకుడు కాగోరడు. ప్రతి ఒక్కడు తాను ప్రభువు కావలెననియే కోరును. మిథ్యాస్వామిత్వ మనునది బద్ధజీవుని యొక్క మూల రోగమగుటయే అందులకు కారణము. భౌతిక జగమున బద్ధజీవుడు ఇతరులపై అధికారమును చెలాయింపగోరును. కానీ భగవానుని బాహ్య శక్తిచే భ్రమితుడై అతడు భౌతిక జగమున బలవంతముగా సేవకుడు కావింపబడును. బద్ధజీవుని నిజస్థితి అదియే. ఇక భగవానునితో ఏకమగుట అనేది భావన మోహకారక బాహ్య శక్తి యొక్క చివరి వలయై ఉన్నది. మోహితుడగు జీవుడు ఈ భావక కారణముననే తనని తాను ముక్తాత్ముడునని మరియు నారాయణుడితో సమానుడునని విద్యగా తలచుచు భవబంధనము కొనసాగును. బ్రాహ్మణుడయ్యను సేవాభావమును కొనుకొండుట కన్నను శూద్రుడగుటయే వాస్తవమునకు ఉత్తమమైనది. ఏలనన అట్టి సేవాభావం ఒక్కటే దేవదేవుడగు శ్రీకృష్ణుని సంతృప్తి పరచగలదు. ప్రతి జీవుడును యోగ్యత ద్వారా అతడు బ్రాహ్మణుడు అయినప్పటికీ భగవానుని దివ్యమగు సేవను గ్రహించవలసి ఉన్నది. ఆ సేవాభావనయే జీవుని పూర్ణత్వమని భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతము రెండును సమర్థించుచున్నవి. కేవలము అట్టి భగవత్ సేవ ద్వారానే బ్రాహ్మణుడు లేదా క్షత్రియుడు లేదా వైశ్యుడు లేదా శూద్రుడు తన విద్యుత్ ధర్మములను పూర్ణము కావించుకొనగలడు. వైదిక జ్ఞానమునందు
తనకు గల పూర్ణత్వము కారణమున బ్రాహ్మణుడు ఈ సత్యమును తప్పక ఎరుగవలసి ఉన్నది. ఇక ఇతర విభాగముల వారు బ్రాహ్మణుడగు వైష్ణవుని యోగ్యత ద్వారా బ్రాహ్మణుడు మరియు కర్మ ద్వారా వైష్ణవుడు అయినవాడు నిర్దేశనమును అనుసరింపవలెను. సాంఘిక నిర్మాణము దృష్ట్యా సమాజమునంతటిని అది పూర్ణము కావించగలదు. రహితమగు సమాజము సంఘ సభ్యులను గాని భగవానుని గాని సంతృప్తి పరుపజాలదు. ఎవరైనా తాను పూర్ణ బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు కాని శూద్రుడు కాని కాకపోయినప్పటికీ తన సాంఘిక స్థితి పూర్ణత్వమును గూర్చి పట్టించుకొనక శ్రీకృష్ణ భగవానుని సేవను చేపట్టినచో పూర్ణ మానవుడు కాగలడు. కేవలము దేవదేవుని ఎడ సేవాభావమును వృద్ధి చేసుకున్నట్టు ద్వారా అతడు దానిని సాధించగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో తర్వాత ఏమైందంట, ఈ యొక్క ధార్మిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా పరిపూర్ణం చేయడానికి ఆ విరాట రూపం యొక్క పాదాల దగ్గర నుంచి ఈ యొక్క సేవ అనేటువంటిది ప్రకటితమైందంట. సేవ ద్వారానే ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవాను సంతోష పెట్టగలరు. సో అదే విధంగా ఆ యొక్క భగవంతుడి యొక్క పాదాల దగ్గర నుంచి శూద్రులు రావడం జరిగిందనమాట. సో మరి జీవుడి యొక్క నిజ స్థితి ఏమిటి? రెండు రకాలు అనమాట. సో మొదటి ప్రశ్న ఏంటి, హుయామై, నేను ఎవరిని అని కనుక్కోవాలి. సో రెండో ప్రశ్న ఏంటి, భగవంతుడు ఎవరు అని చెప్పి తెలుసుకోవాలి. తర్వాత మూడవ ప్రశ్న, భగవంతుడికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? సో నా యొక్క నిజ స్థితి ఏమిటి, నా యొక్క పొజిషన్ ఏమిటి, నా యొక్క స్థితి ఏమిటి అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. సో దాన్ని మనకి చైతన్య చరితామృతంలో చెప్తారనమాట. చైతన్య మహాప్రభువులు చెప్తారు, జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్య దాస్. దేవుడి యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటి అంటే కనుక కృష్ణుడి యొక్క నిత్య దాసుడు. సో అది కూడా ఏంటి, కృష్ణుడికి డైరెక్ట్ గా కాదనమాట దాసుడు. గోపీ భృత పద కమలయోర్ దాస దాసాను దాస. శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకురాళ్ళు అయినటువంటి గోపికల యొక్క పాద పద్మాలకు ఎవరైతే సేవలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క సేవకుల యొక్క సేవకుణ్ణి నేను అని చెప్పేసి చైతన్య మహాప్రభువులు చెప్పారనమాట. సో మనము ఎవరి మీదైనా సరే మనకి ప్రేమ ఉందంటే కనుక మనం ఏం చేస్తాము, వెంటనే దాన్ని సేవ ద్వారా చూపిస్తాం అన్నమాట. తల్లికి తన పిల్లవాడి మీద ప్రేమ ఉంది అనుకోండి, ఏం చేస్తుంది, చక్కగా ఆ ప్రేమనంతా కూడా వాడికి సేవ చేసి చూపిస్తుంది. తండ్రికి కూడా పిల్లవాడి మీద ప్రేమ ఉంది అనుకోండి, ఏం చేస్తాడు, ఆ పిల్లవాడికి అన్ని రకాలుగా అవి ఇవి అన్ని కొని పెట్టడము, జాగ్రత్తగా చూసుకోవడం అలా చేస్తారనమాట. సో అదేవిధంగా భార్య మీద భర్త మీద భార్య కూడా ఎవరికైతే కనుక ఈ యొక్క ప్రేమ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సేవ చేస్తారనమాట. సో కానీ భౌతిక ప్రపంచంలో ఏమైపోయింది, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అందరం కూడా కృష్ణుడి యొక్క నిత్య దాసులు అన్నమాట. కానీ ఏమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మన యొక్క సేవ తప్పు మార్గంలో వేరే వాళ్ళ మీద చూపిస్తూ ఉన్నాం. అది కూడా రకరకాల స్థాయిల్లో ఉంటుంది అనమాట సేవ అనేటువంటిది. కొంతమంది ఏంటి, వాళ్ళ యొక్క కుటుంబానికి సేవ చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ యొక్క సంఘానికి సేవ చేస్తూ ఉంటారు, కొంతమంది కులానికి సేవ చేస్తూ ఉంటారు, కొంతమంది రాష్ట్రానికి దేశానికి, కొంతమంది మొత్తం మానవ సమాజానికి, లేకపోతే కనుక కొంతమంది జంతువులకి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ చేస్తూ ఉన్నారనమాట. కానీ ఈ యొక్క సేవ అనేటువంటిది నిజమైనటువంటి సేవ ఎవరికి చెందవలసింది అంటే కనుక దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి అనమాట. సో ఈ యొక్క విషయాన్ని ఎవరైతే కనుక జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలుసుకోరు. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తూ ఉంటారు, మనోకల్పనల ద్వారా భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎన్ని జన్మలు తీసుకున్నా సరే వాళ్ళు భగవంతుడి యొక్క పాదాలకి సేవ చెయ్యాలనేటువంటి సింపుల్ విషయాన్ని వాళ్ళు తెలుసుకోరు అనమాట. సో ఎవరైతే వాళ్ళు ఆ విధంగా తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క సమయాన్ని అంతా కూడా వాళ్ళు వృధా చేస్తూ ఉన్నారనమాట. కానీ భౌతిక ప్రపంచంలో మనకి సేవ అని చెప్తే గనక వెంటనే ఎవరైనా చెప్పారనుకోండి, నువ్వు సర్వెంట్ అవుతావా లేకపోతే కింగ్ అవుతావా అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా అందరూ కూడా నేను కింగే అవుతాను అంటారనమాట. సో అదే విధంగా ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద ఇంద్రుడి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నేనే ప్రభువుని,
అంతా ఉన్నదంతా కూడా నా ఎంజాయ్మెంట్ కోసమే అని అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నమాట. ఎవరు కూడా సేవకుడు అవ్వడానికి ఎవరు కూడా ఇష్టపడరు అనమాట. ఎందుకంటే గనక భౌతిక ప్రపంచంలో సేవ ఆ విధంగా ఉంటుంది. సేవ అనేటువంటిది ఎందుకంటే భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచానికి రివర్స్. భౌతిక ప్రపంచంలో ఏంటి చాలా ఉత్కృష్టమైనటువంటిది సేవ. బట్ ఆధ్యాత్మిక ప్రపంచంలో చాలా తక్కువైంది ఏంటి సేవ. సో భౌతిక ప్రపంచంలో ఉత్కృష్టమైనటువంటిది ఏమిటి సేవకుడి కింద ఉండడం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉత్కృష్టమైనటువంటిది సేవకుడి కింద ఉండడం. భౌతిక ప్రపంచంలో చాలా తక్కువగా ఉండేటువంటిది సేవకుడి కింద ఉండడం, సర్వెంట్ కింద ఉండడం. సో మనకి కనబడేటువంటి యొక్క సేవ కాదనమాట. స్వామికి చేసేటువంటి సేవ అది సంపూర్ణంగా ఆధ్యాత్మికం కాబట్టి స్వామికి సేవ చేస్తూ ఉంటే గనక ఇంకా మనకే ఆనందం కలుగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యొక్క సేవ చేయడానికి ప్రయత్నించాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో బ్రాహ్మణుడైనా సరే ఎవరైనా సరే క్షత్రియుడైనా సరే శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయడానికి ఏ విధంగా కూడా వెనకాడకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా జీవుడై ఎవరైనా సరే అందరూ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి సేవను చేయాలి. ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతము భగవద్గీత కూడా మళ్ళీ చెప్తూ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సో మనకి శ్రీమద్ భాగవతంలో కూడా వస్తుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క వర్ణాశ్రమ పద్ధతిని బట్టి వాళ్ళ యొక్క ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ ఎంత చక్కగా చేసినా సరే చివరికి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలకి సేవ చెయ్యాలనేటువంటి ఆ యొక్క ఇంట్రెస్ట్ రతి అది కలగకపోతే కనుక మనం ఎన్ని రకాలైనటువంటి ధర్మాలని ఎంత పెర్ఫెక్ట్ గా చేసినా సరే ఎటువంటి ఉపయోగం లేదు. అదంతా కూడా నిరర్ధకము అని చెప్పి శ్రీమద్ భాగవతం మనకి చెప్తూ ఉందన్నమాట. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము భగవంతుడి యొక్క సేవే ముఖ్యం అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ సేవని మనము వదిలిపెట్టకూడదు అనమాట. సో ఇంకేమిటంటే గనక ఇప్పుడే చెప్పుకున్నాం ఎవరైతే గనక వాళ్ళ యొక్క వర్ణాన్ని బట్టి వాళ్ళు ఆ యొక్క బాధ్యతలని చక్కగా నిర్వర్తిస్తున్నారు కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ చేయట్లేదంటే గనక వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా వ్యర్థం. కానీ దానికి రివర్స్ లో ఏంటి వాళ్ళ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బాధ్యతలు ఏవని అవన్నీ కూడా పట్టించుకోకుండా కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ చేసినా సరే వాళ్ళ యొక్క జీవితము పరిపూర్ణమవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక్కడ. సో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవాభావాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా అతడు జీవితంని పరిపూర్ణం చేసుకుంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఏతే వర్ణాస్మ ధర్మేణ యజంతి స్వగురం హరిం శ్రద్ధయాత్మా విశుద్ధార్థం యజ్ఞాతా సహవృత్తిభి. ఈ వివిధ వర్ణములు తమ స్వధర్మములు మరియు జీవన స్థితులతో పాటుగా దేవదేవుల నుండి ఉత్పన్నమైనవి కనుక బద్ధరహిత జీవనము మరియు ఆత్మానుభవము కొరకు మనుజుడు గురువు నిర్దేశమున దేవదేవుడగు హరిని అర్చించవలెను. హరి కృష్ణ. సునీత హరిబాబు మాతాజీ మీరు చదివారండి చదవలేదు? చదవలేదు ప్రభుజీ. చదవండి మాతాజీ. తర్వాత మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుకి జై. భాష్యము. విరాట్ రూపమున గల భగవానుని వివిధ దేహముల నుండి జన్మించిన కారణమున సమస్త విశ్వమునందలి జీవులందరూ ఆ దివ్య దేహమునకు నిత్య సేవకులు కావలసి ఉన్నది. మన దేహము యందలి ప్రతి భాగము ముఖము హస్తములు ఊరుగులు పాదములు దేహమునకు సేవకు చేయుటకే ఉద్దేశింపబడినవి. వాటి సహజ స్థితి అదియే. మానవ జన్మ కన్నను న్యూనమగు జీవులు ఈ సహజ స్థితిని గురించి ఎరుగజాలరు. కానీ మానవ జన్మ యందు మాత్రము వారు వర్ణ విధానము ద్వారా వాణిని ఎరుగవలను. పైన పేర్కొనబడినట్లు సంగమునందలి అన్ని వర్ణముల వారికి బ్రాహ్మణుడే గురువై ఉన్నాడు. ఆ విధముగా దేవదేవుని దివ్య సేవగా పరిణమించునట్టి బ్రాహ్మణత్వమే ఆత్మ పవిత్రీకరణకు మూల సిద్ధాంతమై ఉన్నది. బద్ధస్థితి యందు ఆత్మ తాను జగత్తుకే ప్రభువును కాగలననేది భావము యందుండును. అట్టి మిథ్యాభావనము పరాకాష్ట తనను తాను దేవదేవుడని తలంచుట. దేవదేవుడు ఎన్నడను మాయచే భ్రమ బద్ధుడు కాబోడనేది విషయము
మూర్ఖుడగు బద్ధజీవుడు గ్రహించబోడు. దేవదేవుడే మాయచే బద్ధుడైనచో ఇక తన పరమోత్కృష్టత ఎట్లుండుచుండును. అట్లయినచో మాయయే పరమోత్కృష్టమైనది కాగలదు. కనుక జీవులు ఎన్నడను బద్ధులైన కారణమున పరమోత్కృష్టులు కారు. అట్టి బద్ధజీవుని నిజస్థితి ఆ శ్లోకము నుండి వివరింపబడినది. త్రిగుణముల యందు భౌతిక శక్తితో సంపర్కము నుండి ఉన్న కారణమున బద్ధజీవులందరూ అపవిత్రులై ఉన్నారు. కనుక వారు ధార్మికుడగు గురువు నిర్దేశమున తమను తాము విశుద్ధులమని భావించుకునుట అత్యంత అవసరము. ఆ గురువు యోగ్యత ద్వారా బ్రాహ్మణుడై ఉండుటయే కాక వైష్ణవుడు అయి ఉండవలెను. అతడు తెలుపబడిన ఏకైక ఆత్మశుద్ధి విధానము ప్రామాణిక పద్ధతి గురు నిర్దేశమున దేవదేవుడికి అర్పించుట. పవిత్రీకరణము అదే సహజ విధానము. మరియు ఇతర విధానము కూడా ప్రామాణికమై ఉన్నదిగా ఉపదేశింపబడలేదు. ఇతర పవిత్రీకరణ పద్ధతుల పైన పేర్కొనబడిన జీవన స్థితిని అరుదించుట తోడ్పడవచ్చును. కానీ నిజమగు పూర్ణత్వమును సాధించుటకు పూర్వము మనుజుడు ఆ చివరి విషయమున మాత్రము అంత్యమున అరుదించవలసి ఉండును. ఈ సత్యము భగవానుడు 7.19 ఇట్లా ద్రౌపదిచి ఉన్నది. బహూనాం జన్మనాం అన్యే జ్ఞానవాన్ మా ప్రపద్యంతే వాసుదేవ శరణమితి సమహాత్మా సుదుర్లభః. కృత్రిమమైన భాష్యయుత్నముల ద్వారా దానిని ఆ రీతి కొంత సమయమనే ఉండవచ్చును. కానీ ముందు యొక్క మత్తు తొలగినంతనే లేదా మనుజుడు మేల్కొంచినంతనే చైతన్యము తిరిగి ఉత్సాహముగా పనిచేయును. అపవిత్రత చిత్తవృత్తులు నివారించుటకు తాను శ్రీకృష్ణ భగవానుని అపరిమిత మహిమలను కీర్తింప యత్నించుతున్నట్లుగా వానిని చక్కగా వర్ణించుటకు తనకు సామర్థ్యము లేనప్పటికీ మైత్రేయుడు పలికినాడు. భగవత్ కీర్తనము పరిశోధనా ఫలము కాగా ప్రామాణిక గురువు నుండి హరే కృష్ణ ప్రభుజీ పేజీ మారిందా? శ్లోకంతో ఎండ్ అయిపోయింది కదా ప్రభుజీ, శ్లోకంతో ఎండ్ అయిపోయింది ప్రభుజీ. శ్లోకంతో ఎంత అదే చదువుతున్నారని అనుకున్నాను నేను. నా పుస్తకంలో ప్రింట్ అవ్వలేదేమో ఇది అని నేను అనుకుంటున్నాను. రెండు పేజీలు కలిపి వచ్చినాయి ప్రభుజీ, అందుకని ఇంకా అవ్వదు అనుకున్నాను. ఓకే పర్లేదు మాతాజీ. అదే ఏమైంది ఏదో వెళ్ళిపోతుంది నా దాంట్లో ప్రింట్ ఏమన్నా ప్రాబ్లం అయిందేమో అనుకున్నాను. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ, నో ప్రాబ్లం మాతాజీ. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే కనుక వాళ్ళ యొక్క వర్ణాల ద్వారా సహజ స్థితులు వీళ్ళందరూ కూడా భగవంతుడి నుంచే వాళ్ళందరూ కూడా ఉత్పన్నమయ్యారనమాట. సో కాబట్టి మనం అందరం కూడా బద్ధరహిత బద్ధ జీవులం కాబట్టి మనం ఏం చేయాలంట, ఆత్మానుభవం కొరకు ఏం చేయాలంట, మనుషుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గురువు యొక్క నిర్దేశనమున దేవదేవుడగు హరిని అర్చించవలెను అని చెప్పేసి మైత్రేయముని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే విరాట రూపంలోంచే మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అని చెప్పేసి రావడం జరిగింది. ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిలో వర్ణాశ్రమ పద్ధతిలో ఏదో ఒక దాన్ని తీసుకుంటారనమాట. సో వాళ్ళందరూ కూడా విరాట రూపం నుంచే వచ్చారు వాళ్ళందరూ కూడా. సో ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో విరాట రూపం నుంచే వచ్చింది కాబట్టి సో సమాజానికి యొక్క బ్రాహ్మణుడు అనేటువంటి వాడే అందరికీ కూడా గురువు అనమాట. ఇంకా చెప్పాలంటే కనుక బ్రాహ్మణుడి కన్నా కూడా చెప్పాలంటే కనుక గురువు అనేటువంటి వాడు ఎవరు అంటే కనుక వైష్ణవుడు. సో కాబట్టి అటువంటి గొప్ప వైష్ణవుడి యొక్క ఆధ్వర్యంలో మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ చేయాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడు కూడా ఈ యొక్క దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా మాయ యొక్క అధీనంలో ఆయన ఎప్పుడు కూడా ఉండడు. సో బద్ధజీవులు మాత్రము మాయ యొక్క అధీనంలో ఉంటారు. సో బద్ధజీవులు మాయ అధీనంలో ఉన్నారు కదా అని చెప్పేసి బద్ధజీవులు భగవంతుడు కూడా మాయ అధీనంలో ఉంటాడు అని చెప్పని అనుకోకూడదు అనమాట. అది తప్పు అనమాట. సో వీడేమనుకుంటాడు, బద్ధ జీవితంలో ఉన్నటువంటి వాడు నేనే ప్రభువుని, నేనే యజమానిని, నేనే ఎంజాయ్ చేస్తున్నాను, ప్రతిదీ నా కోసమే ఉంది అని చెప్పని అనుకుంటాడు అనమాట. కానీ మాయ ఏం చేస్తుంది, వాడిని ట్రిక్ చేస్తుంది అనమాట. సో ఎలా ట్రిక్ చేస్తుంది అంటే కనుక రకరకాలుగా వాడిని మోసపోయేలా చేస్తుంది. ఇంకా చివరికి ఏం చేస్తుంది, నువ్వే భగవంతుడివి అని చెప్పి కూడా చెప్తుంది అనమాట. అది మాయ యొక్క చివరి వల అనమాట. మాయావాదులు అందరూ కూడా ఆ ట్రాప్ లో పడిపోతారు. వాళ్ళందరూ కూడా ఏం ట్రాప్ లో పడిపోతారు, నేనే భగవంతుడిని. సో ఏమనుకుంటారు వాళ్ళు, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నేను భగవంతుడితో సమానం అయిపోతాను,
ఇంకా చెప్పాలంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నా గురువు భగవంతుడు అయిపోతారు కాబట్టి నేను ఆ గురువు స్థానాన్ని నేను తీసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ నేను కూడా భగవంతుడిని అయిపోతాను అని అనుకుంటారు. సో అల్టిమేట్ గా వాళ్ళకి ఏంటంటే కనుక గురువును కూడా పూజ చేయాలి, వాళ్ళని కూడా మనము సేవ చేయాలి అంటే కనుక కొంతవరకే సేవ చేయాలి. కొంతకాలానికి ఏమైతుంది, నేను కూడా గురువుకి ఈక్వల్ అయిపోతాను కాబట్టి గురువుకు సేవ చేయాల్సిన అవసరం లేదు, భగవంతుడికి కూడా సేవ చేయాల్సిన అవసరం లేదు, నేనే భగవంతుడిని అయిపోతాను అని చెప్పి అనుకుంటారనమాట వాళ్ళందరూ కూడా. సో ఈ విధంగా ఉండకుండా ఏంటంటే కనుక మనము సరైనటువంటి ప్రామాణిక గురువు ఎవరైతే వైష్ణవులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో కనుక మనం సేవ చేస్తూ ఉంటే కనుక ఇటువంటి తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా సరైనటువంటి భక్తి మార్గంలో వెళ్ళి మనము మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రీకరించుకోగలుగుతాం అన్నమాట. ఏ తత్క్షత్తర్ భగవతో దైవ కర్మాత్మరూపిణ కశ్రద్ధ ధ్యాదుపాకృతం కుర్తుం యోగమాయో బలోదయం. ఓ విదురా, దేవదేవుని అంతరంగ శక్తి ద్వారా ప్రకటమైనట్టి విరాట్ రూపం యొక్క కాలము కర్మ శక్తిని ఎవరు అంచనా వేయగలరు, గణింపగలరు? లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. మండూక స్వభావులకు తత్వవేత్తలు విరాట్ రూప విషయమున దేవదేవుని ఆంతరింగిక శక్తియగు యోగమాయ ద్వారా ప్రదర్శితమైన విశ్వరూపం గూర్చి తమ మానసిక కల్పనలను కొనసాగించుతూ పోవచ్చును. కానీ నిజమునకు అట్టి విస్తృత ప్రదర్శనను ఎవ్వరునూ గణింపచాలరు. భగవద్గీత 11:16 యందు అర్జునుడు మాన్యుడైనట్టి భక్తుడు ఇట్లు పలికియున్నాడు. అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతన్న మధ్యన్న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ దేవ విశ్వరూప విశ్వేశ్వర, అసంఖ్యాకములకు బాహులను దేహములను ముఖములను నయనములను అన్ని దిక్కులయందు నేను కాంచుచున్నాను. అవి అన్నీ అపరిమితముగానున్నవి. ఈ రూపం యొక్క ఆది మధ్యాంతరములను నేను కాంచజాలకున్నాను. భగవద్గీత అర్జునునికే ప్రత్యేకముగా బోధింపబడినది. అతని కోరిక మేరకు విశ్వరూపము కూడా ప్రదర్శించబడినది. ఆ విశ్వరూపమును గాంచుటకు అతనికి విశేష నయనములు ఒసగబడినవి. భగవానుని అసంఖ్యాక బాహువులను ముఖములను అతడు కాంచగలిగినను పూర్తిగా మాత్రము ఆ రూపమును కాంచలేకపోయాను. భగవానుని శక్తి యొక్క పొడవు వెడల్పులను అర్జునుడే అంచనా వేయలేకపోయినచో వేరెవ్వరూ దానిని వనరింప సమర్థులు కాగలరు. మండూక స్వభావపు తత్వవేత్త వలె తప్పుడు లెక్కలు చేయుటకు మాత్రము ఎవరైనా యత్నించవచ్చును. అట్టి తత్వవేత్త తనకు గల 3 అడుగుల బావి అనుభవముతో పసిఫిక్ మహాసముద్రము పొడవు వెడల్పులను అంచనా వేయగోరును. ఆ విధముగా పసిఫిక్ సముద్రం అంత పెద్దగా తనను ఉబ్బించుకొనారంభించి అంత్యమున పొట్ట పగిలి మరణించను. భగవానుని భాగ్య శక్తి యొక్క మాయలో ఆ దేవదేవుని పొడవు వెడల్పులను అంచనా వేయుటకు యత్నించు మానసిక కల్పనాపరులకు ఈ కథ చక్కగా సరిపోగలదు. కనుక ప్రశాంతుడును వినమ్రుడును అగు భక్తుడై గురువు గారి నుండి శ్రీకృష్ణ భగవానుని గూర్చి శ్రవణము చేయుటకు యత్నించుట పరమోత్తమమైన మార్గం అయి ఉన్నది. గత శ్లోకమునందు తెలుపబడినట్లు ఈ రీతిని మనుజుడు ప్రేమపూర్వకముగా భగవత్ సేవను నిర్వహించవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదం. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామాలు. సో ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు విరాట రూపం గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా చేశారు. ఎవరు? మైత్రేయుడు విదురుడికి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. సో ఏం చెప్తున్నారు? భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి ద్వారా ప్రకటితమైనటువంటి విరాట రూపం యొక్క కాలము కర్మ శక్తిని ఎవరు అంచనా వేయగలరు అంటే కనుక మైత్రేయుని చెప్తున్నారనమాట. ఎవరు అంచనా వేయగలరు ఆ విరాట్ రూపం యొక్క గొప్పతనము కర్మ శక్తిని తెలుసుకోవాలంటే కనుక ఎవరి వల్ల అవుతుంది, ఎవరు దాన్ని గణించగలరు, ఎవరు లెక్క పెట్టగలరు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అర్జునుడు విరాట రూపంలో ఏం చేశారు? అనేక వక్ర నయనం,
సో అసంఖ్యాకాలైనటువంటి బాహువులు, దేహాలు, ముఖములు, నయనములు అన్ని దిక్కులను నేను గాంచుచున్నాను. అవన్నీను అపరిమితముగా ఉన్నవి. ఆ రూపం యొక్క ఆది మధ్య అంతములు నేను గాంచలేకున్నాను. సో అక్కడికి ఏం చేశారు, ఆ యొక్క విరాట రూపము, విశ్వరూపం చూపించే ముందు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు నువ్వు మామూలుగా అయితే చూడలేవు ఆ యొక్క విరాట రూపాన్ని, కాబట్టి అవి చూడడానికి నీకు స్పెషల్ దివ్య దృష్టిని నేను ఇస్తున్నాను అని చెప్పారు. సో అర్జునుడు దివ్య దృష్టితోటి చూశారు ఆ యొక్క విరాట రూపాన్ని. చూసిన తర్వాత ఏమిస్తున్నారు స్టేట్మెంట్, సో ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ మధ్యలో ఉంది, ఏది చివర అనేటువంటిది నాకు తెలియట్లేదు. ఎక్కడ చూసినా సరే నాకేం చేస్తున్నాయి, ఆ యొక్క అసంఖ్యాకములైనటువంటి ఆయన యొక్క చేతులు, దేహాలు, ముఖాలు, కళ్ళు, అన్ని చోట్ల అన్ని దిక్కుల్లో కూడా అవన్నీ కూడా ఉన్నాయి. సో ఎక్కడ మధ్య, ఏది చివర, ఏమి నాకు తెలియట్లేదు అంటున్నారు. ఇది దివ్య దృష్టితో చూసినటువంటి అర్జునుడు. అవి కూడా ఎలా చెప్తున్నారు, అపరిమితము, అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో అర్జునుడికి దివ్య దృష్టి ఉన్నప్పుడు చూస్తేనే ఆయనకి అంతు చిక్కకపోతే కనుక, మనలాంటి వాళ్ళకి మామూలు భౌతిక పరమైనటువంటి దృష్టి ఉంటే కనుక మనకి ఆయన గురించి ఇంకేం తెలుస్తుంది. సో సో తెలుసుకోవాలంటే కనుక మనకి చాలా చాలా కష్టము. కానీ ఏమంటి, యొక్క బావిలో ఉన్నటువంటి కప్ప మనస్తత్వం కలిగినటువంటి శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, భగవంతుణ్ణి వాళ్ళ యొక్క సామర్థ్యంతో వాళ్ళు కొలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక కప్ప అలాగే యొక్క పసిఫిక్ సముద్రం ఎంత ఉంటుందని చెప్పి గాలి లోపలికి పీల్చుకుని నీళ్లు పీల్చి ఇంత ఉంటుందా అని చెప్పేసి ఎక్కువ పీల్చి అది చనిపోయిందంట. అలాగే ఈ యొక్క భౌతికవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా భగవంతుడిని అంచనా వేయడానికి ప్రయత్నించి వాళ్ళు కూడా ఓడిపోతారు. సో కాబట్టి ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక ప్రశాంతుడు, వినమ్రుడు అయినటువంటి భక్తుడు ఏం చేయాలంట, గురువు గారి దగ్గర నుంచి శ్రీకృష్ణ భగవానుడు గురించి శ్రవణం చేయటమే అన్నిటికంటే కూడా చాలా ఉత్తమమైనటువంటి మార్గము. సో ఇంకేం చెప్తున్నారు, ఆ విధంగా మనం కూడా భగవంతుడికి సేవను చేయవచ్చును. సో యాక్చువల్గా ఏంటంటే కనుక భగవంతుడు అన్లిమిటెడ్ అన్నమాట, ఇన్ఫినిటీ అన్నమాట. ఆయన గురించి తెలుసుకోవడం సంపూర్ణంగా ఎవరి వల్ల కూడా కాదు. ఆయన గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం ఎవరి వల్ల కూడా కాదనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ యొక్క మైత్రేయ ముని కూడా అదే చెప్తున్నారు, ఆయన గురించి నేను పూర్తిగా చెప్పలేను, ఎవరు కూడా చెప్పలేరు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో చెప్తారనమాట. సో చెప్పలేకపోయినా సరే నేను ఏం చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తారు. తథాపి కీర్తా మామ్యాజ్ఞా యథామతి యదా శృతం కీర్తిం హరే స్వాం సత్కురుం గిరిమన్యాభిదాసతీం. అసమర్థుడైనప్పటికీ గురువు నుండి నేనేది శ్రవణము చేయగలిగితినో, ఆకలింపు చేసుకొనగలిగితినో దానినంతటిని శుద్ధ వచనముతో భగవత్కీర్తనముగా ఇప్పుడు వివరింతును. లేనిచో నా వాక్శక్తి అపరిమితముగా నుండిపోవును. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. బద్ధజీవుని పవిత్రీకరణము అతని చైతన్యపు పవిత్రీకరణను అగత్యపరచును. చైతన్యం యొక్క ఉనికి ద్వారానే దివ్యమగు ఆత్మ యొక్క సన్నిధి అవగతమగును. చైతన్యము దేహమును విడిచినంతనే దేహము క్రియారహితమగును. కనుకనే కర్మల ద్వారా చైతన్యము అనుభూతమగును. చైతన్యము క్రియారహిత స్థితి యందు ఉండగలదనుచు పలికడి జ్ఞానుల సిద్ధాంతము వారి అల్పజ్ఞతకు నిదర్శనమై ఉన్నది. శుద్ధ చైతన్యమునందలి కర్మలను ఆపుట ద్వారా ఎవ్వరినూ అపవిత్రులు కారాదు. శుద్ధ చైతన్యపు కర్మలను ఆపినచో చైతన్యయుతమగు జీవశక్తి వేరొక పనిలో నియుక్తము కాగలదు. ఏదియో నొక కర్మలో నిలువనిదే చైతన్యము ఆధారరహితముటయే అందులకు కారణము. అనగా చైతన్యము క్షణమాత్రం నిశ్శబ్దంగా నుండబోదు. దేహము పనిచేయనప్పుడును చైతన్యము స్వప్నముల రూపమున పనిచేయుచుండును. అచేతన స్థితి అనేది కేవలము కృత్రిమమైనది. బాహ్యయత్నముల ద్వారా దానిని ఆ రీతి కొంత సమయమై ఉంచవచ్చును. కానీ మందు యొక్క మత్తు తొలగినంతనే లేదా మనుషుడు మేల్కాంచినంతనే చైతన్యము తిరిగి ఉత్సాహముగా పనిచేయను. అపవిత్ర చిత్తవృత్తులను నివారించుటకు తాను శ్రీకృష్ణ భగవానుని అపరిమిత మహిమలను కీర్తింప యత్నించుచున్నట్లు వానిని చక్కగా వర్ణించుటకు తనకు సామర్థ్యము లేనప్పటికీ మైత్రేయుడు పలికినాడు.
ఆ భగవత్కీర్తనము పరిశోధనా ఫలము గాక ప్రామాణిక గురువు నుండి చేయబడు వినమ్రపూర్వక శ్రవణ ఫలమై ఉన్నది. గురువు గారి నుండి వినినదంతయు వల్లించుట కూడా మనుజునికి సాధ్యపడకపోవచ్చును, కానీ నిష్కపట యత్నముతో సాధ్యమైనంతగా దానిని అతడు వర్ణించవచ్చును. భగవన్ మహిమలు పూర్ణముగా వర్ణింపబడినవా వర్ణింపబడలేదా అనేది విషయము ముఖ్యము కాదు. దైహిక మానసిక వాచిక కర్మలను మాత్రము మనుజుడు భగవానుని దివ్య కీర్తనం నందు లగ్నము కావింప యత్ని హరే కృష్ణ. వినబడుతుందండి? వినపడతలేదు ప్రభుజీ. వినిపించడం లేదు ప్రభుజీ. ఆ మాతాజీ ఉన్నారండి? శాంతి మాతాజీ మీరు చదవండి భగవాన్ మహిమల దగ్గర నుంచి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వైష్ణవ సన్యాసిచే కీర్తింపబడు భగవన్ మహిమలు స్వయము భగవానునితో సమముగా సారపూర్ణములై ఉన్నవి. ఆ విధముగా భగవత్ కీర్తనము కావించున్నప్పుడు భక్తుడు తాను నిత్యముగా దివ్య సేవకునిగా నిలిచి ఉన్నప్పటికీ ఆ దేవదేవునితో తాదాప్యము ఏకభావము నొందును. ఒకే సమయమున ఏకము మరియు భిన్నము అనేది భక్తుని ఇటు స్థితి అతనిని శాశ్వతముగా పునీతుని చేయగలదు. ఆ విధముగా అతని జీవితము పూర్ణము సఫలము కాగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మైత్రేయముని చెప్తున్నారు అనమాట. ఆ దేవదేవుడి యొక్క గుణగానాల గురించి చెప్పాలంటే గనక నా వల్ల అయితే కాదు, పూర్తిగాను ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఏం చేస్తున్నారు, చాలా హంబుల్ గా అన్నమాట, అంటే చాలా వినమ్రతతోటి ఆయన చెప్తున్నారు అనమాట. నేను దాని గురించి అంతా కూడా పూర్తిగా చెప్పడానికి నాకు సామర్థ్యం లేదు, కానీ ఏదైతే కనుక నా యొక్క గురువు దగ్గర నుంచి నేను విన్న దాంట్లో నేను ఎంతవరకు అయితే కనుక అర్థం చేసుకున్నానో వాటిలన్నిటినీ కూడా నేను శుద్ధ వచనంతో భగవంతుడి యొక్క కీర్తన కింద నేను నీకు వివరిస్తాను. లేకపోతే ఏమవుతుంది, నా యొక్క వాక్కు ఏదైతే ఉందో నా మాట అది అపవిత్రముగా ఉండిపోతుంది అని చెప్పేసి మైత్రేయముని చెప్తున్నారు అనమాట. ఎంత హంబుల్ గా చెప్తున్నారో చూడండి. నాకు తెలిసింది, నాకు తెలుసు మొత్తము, సో ఆయన గురించి పూర్తిగా నాకు తెలుసు, నేను చెప్తాను అని అనట్లేదు. సో ఏమంటున్నారు, నాకే కాదు ఎవ్వరికి కూడా ఏది తెలీదు, కానీ గురువు మీద ఆధారపడుతున్నారు అనమాట. ఆయన కూడా ఏదైతే కనుక మా యొక్క గురువు గారి దగ్గర నుంచి విన్న దాంట్లో నేను ఎంతైతే అర్థం చేసుకున్నానో దాన్ని నేను నీకు చెప్పడానికి భగవంతుడి యొక్క సేవ కింద, కీర్తన కింద నేను చేస్తాను, లేకపోతే కనుక నేను చాలా అపవిత్రంగా ఉండిపోతాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మొదటి యొక్క పారాగ్రాఫ్ లో యొక్క చైతన్యం గురించి చెప్తున్నారనమాట. చైతన్యం అనేటువంటిది ఏమిటంటే కనుక ఎప్పుడు కూడా అది యాక్టివ్ గానే ఉంటుంది. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి చూసినా సరే, చిన్న పిల్లవాడు ఎక్కడైనా స్థిమితంగా ఒక చోట కూర్చుంటాడండి, అటు కదులుతూ ఉంటాడు, ఇటు కదులుతూ ఉంటాడు. వాడికి చేయాల్సిన పని ఏమి లేదు, ఇంట్లో బాధ్యతలు ఏమీ లేదు, ఇంట్లో వాళ్ళ అమ్మకేం సాయం చేయక్కర్లేదు, స్కూల్కి వెళ్ళక్కర్లేదు, చదువుకోక్కర్లేదు, ఏమీ చేయకపోయినా సరే అటు పాకడం, ఇటు పాకడం, అది పీకడం, ఇది పీకడం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. కుదురు అనేటువంటిది ఉండదు పిల్లవాడికి. సో అలాగే జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడికి ప్రతి ఒక్కడికి కూడా ఇక చైతన్యం అనేటువంటిది యాక్టివ్ గా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. సో ఏ పని కూడా చేయకుండా ఎవరు ఉండలేరన్నమాట. సో కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, సో చైతన్యం అనేటువంటి దాన్ని ఆపేయాలి, అప్పుడే పనులు చేయకుండా ఉంటారు అని అనుకుంటాం. యాక్చువల్ గా చైతన్యాన్ని మనం పూర్తిగా ఆపలేమన్నమాట. సో చైతన్యం ఏం చేస్తుంది, మనం నిద్రపోతూ ఉన్నా సరే ఏం చేస్తుంది, కలల కింద కలగనేస్తుంది, అది అక్కడ కూడా పని చేసేస్తూ ఉంటుంది అనమాట ఇక చైతన్యం అనేటువంటిది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు ఉన్నటువంటి యొక్క చైతన్యాన్ని ఏం చేయాలి, ఆ యొక్క భగవంతుడి యొక్క కీర్తనను, ఆయన యొక్క మహిమలను కీర్తించడానికి మనకి సామర్థ్యం లేకపోయినా సరే మనం చేయడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఎవరైతే ప్రామాణిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ విధంగా వింటే కనుక ఏమవుతుంది అంటే కనుక మనము ఆయన గురించి ఆ యొక్క కీర్తన చేయడానికి మనకి సామర్థ్యాన్ని కూడా స్వామి మనకి ఇస్తారనమాట. సో ఈ విధంగా మనం భగవంతుడి యొక్క కీర్తనం చెయ్యాలి. సో ఎప్పుడైతే ఈ కీర్తనం చేస్తూ ఉంటామో అల్టిమేట్ గా ఏమవుతుంది, మనము డౌటైల్ అవుతాం అనమాట భగవంతుడి యొక్క కాన్షియస్నెస్ తోటి, ఆయన యొక్క చైతన్యం తోటి. సో అంటే భగవంతుడితో కలిసిపోవడం కాదు, సో భగవంతుడి యొక్క కాన్షియస్నెస్ తోటి మనం కూడా కనెక్ట్ అవుతాం అన్నమాట. సో తర్వాత శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నారు అనేటువంటిది విదురుడు రేపు చూద్దామండి.
హరే కృష్ణ. సో రేపు ఉదయం 10 గంటల దగ్గర నుంచి 1 గంట దాకా మనకి భాగవత శ్రవణం కార్యక్రమం ఉంటుంది. ఏకాదశి స్పెషల్ భాగవత శ్రవణం కార్యక్రమం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే ధన్యవాదాలు. ప్రభుజీ. హరే రేపు కృష్ణ. ఒక మాల చేస్తాం, ఈ రోజు ఒక మాల చేస్తాం, రేపు ఒక మాల చేస్తాం ప్రభుజీ మాతాజీ కోసం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.